అవన్నీ కనెక్ట్ చేస్తాం. దిస్ విల్ బి ది బిగ్గెస్ట్ నావిగేషన్ ఇన్లాండ్ వాటర్ వేస్ ఉంటుంది. దానికి ఏం చేయాలో వర్కౌట్ చేస్తాం. అటు కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర ఇవన్నీ కూడా వచ్చే పరిస్థితి వస్తుంది. దానికి ఏం కావాలో వర్కౌట్ చేస్తాం. ఇక్కడి నుంచి కెనాల్స్ కూడా కనెక్టివిటీ ముందు తీసుకుపోతాం. ఇవన్నీ కూడా ఈ ఇయర్లోనే కంప్లీట్ అయిపోతాయి. బై జూన్ కంతా నెక్స్ట్ రైనీ సీజన్ లోపల కంప్లీట్ అవుతాయి. ఈ పిక్చర్స్ మీరు చూశారు. ఇది లెఫ్ట్ ట్యూబ్, రైట్ ట్యూబ్, ఇవన్నీ కూడా చాలా ఒక ఇలాంటి వరకు ఎక్కడ జరిగినట్టు మనమైతే రికార్డు చూడలేదు. ఇండియాలో ఎక్కడ జరగలేదు. ఇట్ విల్ బి యూనిక్ అన్నమాట. ఈ యొక్క ప్రాజెక్టుకి అనేక రకాలైనటువంటి యూనిక్ ఫీచర్స్ ఉన్నాయి. ఇక్కడి నుంచి వచ్చినప్పుడు లెఫ్ట్ కనెక్టివిటీ ఛానల్స్ అవన్నీ కూడా ఇరిగేషన్, టనల్ లైనింగ్ నుంచి నావిగేషన్ అవన్నీ కూడా చూపించాం. ఇక్కడికి వచ్చినప్పుడు లెఫ్ట్ మెయిన్ కెనాల్, రైట్ మెయిన్ కెనాల్ పూర్తి చేశాం. ఇప్పుడు లెఫ్ట్ మెయిన్ కెనాల్ పనులన్నీ ఇచ్చాం. ఆ పనులన్నీ కూడా రాబోయే 2-3 నెలల్లో ఫిబ్రవరి ఆర్ మార్చ్ అన్నీ కంప్లీట్ అవుతాయి. అన్నీ వదిలేసిపోయారు. తర్వాత మళ్ళీ ఈ 5 ఏళ్ళు పట్టించుకోలేదు. మీరు ఒకసారి ఆ ఫిగర్ చూస్తే నెక్స్ట్ ఈ ఫిగర్ చూడండి. మీరు ఎంత కొట్టాల్సి వచ్చిందో. కొండని ఇచ్చేసి అక్కడి నుంచి నీళ్లు తీసే పరిస్థితికి వచ్చాం విశాఖపట్నానికి. అదే మరి ఇంకొక పక్కన నెక్స్ట్ చూడండి ఏ విధంగా ఎంత వర్క్ జరిగింది అనేది. నెక్స్ట్ కెనాల్ ప్యాకేజ్ 5 లైనింగ్, అదే మరిగా అనదర్ ఏరియా. సో ఇవన్నీ కంప్లీట్ చేసి దీన్ని ఈ సీజన్లో కంప్లీట్ చేస్తాం. అక్కడి నుంచి అనకాపల్లి నుంచి విశాఖపట్నం తీసుకుపోవడం, అది కూడా వర్క్ స్టార్ట్ అవుతుంది. అదే మరిగా ఈ నీళ్ళన్నీ తీసుకెళ్ళిన తర్వాత ఈ దారిలో ఉండే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ, రివర్స్లో ఉండే చెక్ డ్యామ్స్ కానీ, మైండ్ ఇరిగేషన్కి కానీ టోటల్గా నీళ్ళు ఇచ్చేట్టుగా ఏర్పాట్లు చేయమన్నాం. అది నెక్స్ట్ సీజన్లో నీళ్ళు ఇస్తాం. అవసరమైతే మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉంటే అక్కడ క్యాచ్మెంట్ ఏరియాలో నీళ్లు రాకపోతే ఈ నీళ్లు తీసి దాన్ని ఫిలప్ చేసే విధానాన్ని కూడా శ్రీకారం చుడతాం. అంటే ఇది కూడా గ్రావిటీ వస్తుంది కాబట్టి ఆ ఏరియా అప్ టు విశాఖపట్నం, అనకాపల్లి 2 జిల్లాలని సస్యశ్యామలం చేయడం, ఈ దారి అంతా కూడా చేసిపోతే పర్ఫెక్ట్గా అవుతుంది. ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తాం. ఇక్కడికి వచ్చినప్పుడు LAR&R నేను ముందే చెప్పాను. 41.15 కావాల్సినవన్నీ కూడా కంప్లీట్ చేస్తాం. 38,060 టోటల్ పీడిఎఫ్లు వస్తున్నాయి ఫేజ్ 1లో. ఒరిజినల్గా 20,946 అనుకున్నాం. టోటల్ R&R కాలనీస్ 75, 26 కంప్లీట్ అయినాయి, 49 అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి. టోటల్ పీడిఎఫ్ షిఫ్టెడ్ యాజ్ ఆన్ టుడే 16,291. టోటల్ పీడిఎఫ్ ఎట్ టు బి షిఫ్టెడ్ 21,769. టోటల్ పీడిఎఫ్ ఐడెంటిఫైడ్ 22లో 17,114. ఇవన్నీ కూడా ఇప్పుడు సోషియో ఎకనామిక్ సర్వే కూడా పూర్తి చేశారు. 100%. గ్రామ సభలు 100% పెట్టారు. ల్యాండ్ ఐడెంటిఫికేషన్ 7,812 ఎకరాలకు 5,911 ఎకరాలు ఐడెంటిఫై చేశారు. R&R స్కీమ్స్ కూడా అప్రూవ్ అయింది. 10,908 మందికి అప్రూవ్ అయింది. ఇవన్నీ కూడా నేను చెప్పిన ప్రకారం ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకొని జనవరి లోపల పూర్తి చేస్తున్నాం. ఎవ్రీ మంత్ దర్ ఇస్ ఎ క్లియర్ కట్ మైల్ స్టోన్స్. ఆ మైల్ స్టోన్స్ అన్ని పూర్తి చేసి ఈ ప్రాజెక్ట్ని, ఎందుకంటే నేను ముందే చెప్పాను, ఎప్పుడు కూడా పోలవరం ఆంధ్రప్రదేశ్కి ఒక వరం, పోలవరం ఆంధ్రప్రదేశ్కి ఒక జీవనాడి. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఆ రోజు చాలామంది మాట్లాడారు. ఆ రోజు ఇక్కడనే లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే మనం పట్టిసీమ లిఫ్ట్ 10 years 11 years అయింది. 1 yearలో పూర్తి చేశాం. దగ్గర 1,100 కోట్లు, ఆ ప్రాంతాల్లో 1200 కోట్లు ఖర్చు పెట్టాం. ఇక్కడి నుంచి కృష్ణా డెల్టాకు నీళ్లు తీసిపోయిన దానివల్ల కృష్ణా డెల్టా ఇన్ టైంలో పంటలు వేయగలిగాం. ఏదో సైక్లోన్ నుంచి కాపాడుకోగలిగాం. అంత మునుపు నీళ్లు లేనటువంటి వెస్ట్ గోదావరి జిల్లాలో
ఏదైతే ఈ యొక్క చేపల చెరువులకి నీళ్లు లేకపోతే నీళ్లు ఇవ్వగలిగాం. అంతేకాకుండా ఇక్కడ వాడే నీళ్లు శ్రీశైలంలో పొదుపు చేసి రాయలసీమకి ఇవ్వగలిగాం. రాయలసీమలో ఈ 10 yearsలో పెను మార్పులు వచ్చాయి. ఇట్ ఈస్ ఎ గేమ్ చేంజర్. ఒకప్పుడు ఎడారిగా ఉన్నటువంటి రాయలసీమ అనంతపురం జిల్లా ఈరోజు ఒక్క గొల్లపల్లి రిజర్వాయర్ కట్టి కియా మోటార్స్ తీసుకొచ్చి ఆ ప్రాంతమైన పెను మార్పు జరిగే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఇండియాలో హైయెస్ట్ హార్టికల్చర్ పండ్ల తోటలు ఎక్కువ ఉండే ప్రాంతం ఏదంటే ఆంధ్రప్రదేశ్, నాట్ మహారాష్ట్ర, నాట్ యూపీ, ఆంధ్ర. అందులో ఎక్కడి నుంచి వస్తుందంటే రాయలసీమ. ఇప్పుడు అదే రాయలసీమని రాబోయే రోజుల్లో ప్రపంచంలోనే గ్లోబల్ హబ్గా తయారు చేయాలనుకుంటున్నాం. నాట్ ఓన్లీ ఫర్ ఇండియా, ఇట్ విల్ బి గ్లోబల్ హబ్. క్లైమేట్ ఒక అడ్వాంటేజ్ ఉంది, లాజిస్టిక్స్ ఉన్నాయి, ఇప్పుడు నీళ్లు ఇస్తున్నాం. రాయలసీమ పరిస్థితి టోటల్గా ఆంధ్రాని మించి రాయలసీమ అభివృద్ధి అయ్యే పరిస్థితికి వచ్చింది. దానికి కారణం అక్కడుండే అడ్వాంటేజెస్. అందుకే ఒకప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ ప్రాజెక్ట్ అనేది నా మనసుకు చాలా దగ్గరుండే ప్రాజెక్ట్. ఫస్ట్ డే ఇక్కడ మీరు ఉన్నారు చాలామంది, ఫస్ట్ డే నుంచి కూడా ఈ ప్రాజెక్టులో మీరు అసోసియేట్ అయ్యారు. నేను వచ్చినప్పుడంతా వచ్చారు. నేను సోమవారాన్ని పోలవరంగా పెట్టుకున్నాను.